రసాన్ని తీసిన తొక్కలను పాడేయకుండా ఈ నిమ్మ తొక్కలలో కొద్దిగా డెటాల్ని వేసుకోవాలి. ఇలా వేసిన ఈ నిమ్మ తొక్కలను మనము కిచెన్లో పెట్టుకోవడం వల్ల కిచెన్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎలాంటి పురుగులు తిరగకుండా ఉంటాయి. ఈ ఘాటైన స్మెల్కు అక్కడికి అస్సలకే రావు. ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మాత్రం ఇవి పెట్టండి. రైస్ బ్యాగులు ఎన్నో ఉంటాయి కదండి, నేను దాంట్లో హాఫ్ని మాత్రమే కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన రైస్ బ్యాగ్ని మనము కిచెన్లో ఆయిల్ క్యాన్ పెట్టే ప్లేస్లో నేను ఇంతకుముందు కవర్ని పెట్టేశానండి. కవర్ అనేది ఆయిల్ అంతా అవుతుందని మళ్ళీ ఇలా రైస్ బ్యాగ్ని కట్ చేసి మనకి ఎంత కావాలనో సైజుని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో ఇలాంటి స్వీట్ బాక్స్లో ఆయిల్ క్యాన్ని పెట్టే విధానాన్ని చూపించానండి. అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది కిందికి రాకుండా ఫ్లోర్ అనేది చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది. ప్రతిసారి క్లీనింగ్ చేసే పని కూడా ఉండదండి. ఇలా కిచెన్కి సంబంధించినవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. మనము బయటకి ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా పెట్టికోట్ నాడ కానీ లేదా డ్రెస్లు వేసుకునే పాయింట్ నాడ ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి అది లోపలికి వెళ్ళిపోతుంది. ముందుగా ఈ నాడ అనేది ఎక్కడి వరకు ఈ పాయింట్లో ఉందో చూసుకున్న తర్వాత సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ హోల్లో నుంచి డ్రెస్ని ఇలా కొద్దిగా మలుచుకుంటూ మనము ఈ నాడ దగ్గరికి వెళ్ళిన తర్వాత సీజర్ని మధ్యలోకి ఓపెన్ చేసి అక్కడ నాడను పట్టుకున్నాం అనుకోండి, ఈజీగా నాడ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇలా మనము ఎక్కడికైనా బయటికి అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా సీజర్తో సెకండ్లలోనే మనము ఈ నాడను బయటకి తీయవచ్చు. ముందుగానే ఇలా నాడను ముడివేసుకున్నామనుకోండి, ఇలాంటి టిప్ని కూడా యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. మన ఇంట్లో చాలా రకాల సబ్బు తునుకలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ ఎన్ని సబ్బు తునుకలు ఉంటే అన్ని సబ్బు తునుకలను తీసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి. వీటిలో కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తగా ఈ సబ్బు తునుకలు అనేవి అందులో కలిసే విధంగా చూసుకోండి. మన ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ ఉంటుంది కదండి, ఈ వాటర్ అంతా కూడా అందులో వేసుకోవాలి. ఈ వాటర్ అనేది మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి క్యాప్ను పెట్టేసి మనము ప్రతిసారి డబ్బులను ఖర్చు పెట్టి హ్యాండ్ వాష్ లిక్విడ్ కొనే బదులు ఇలా ఇంట్లోనే హ్యాండ్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. ఈ టిప్తో మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ప్రెషర్ కుక్కర్లో రైస్ని కానీ పప్పుని ఉడికించుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి విజిల్ అనేది సరిగా రాదు. ఎందుకంటే హ్యాండిల్ లూజ్ అయిందనుకోండి, పప్పు అంతా కూడా పైన మూత పైన పడుతూ ఉంటుంది. మనము ఇలా లూజ్ అయిన హ్యాండిల్ని టైట్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండే నెయిల్ కట్టర్లో ఇలా స్క్రూని తింపేది ఉంటుందండి. దాంతో మనము స్క్రూని ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, హ్యాండిల్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. చాలా మంది ఇండ్లలో ఎగ్ ట్రే లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, ఎగ్స్ బయటనే పెట్టుకుంటాం. అయితే ఇలా కవర్లో పెట్టేసామనుకోండి, ఎక్కువ ఉన్న ఎగ్స్ అనేవి ఒక్కొక్కటి దొర్లి కింద పగిలిపోతూ ఉంటాయి. ధూప్ స్టిక్ పెట్టే బాక్స్ లో ఇలాంటిది వస్తుందండి. అయిపోయినాక పడేయకుండా ఇలా మనము కిచెన్ లో ఎగ్స్ పెట్టుకోవడానికి ట్రేలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎంత కదిపినా కానీ ఒక్క ఎగ్ కూడా కింద దొరలకుండా ఉంటాయి. మన ఇంట్లో వైట్ కలర్ టేప్స్ కానీ ఇలాంటి కలర్ టేప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేనికైనా అతికించాలన్నప్పుడు వెతకాల్సిన పని కూడా ఉంటుంది. టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటి టైంలో మన ఇంట్లో ఒక టూత్ పిక్ పుల్ల కానీ లేదా ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా టేపుని తీసి దీని కింది బాగానే పెట్టేసామనుకోండి, ఎప్పుడు వెతకాల్సిన పని లేకుండా అర్జెంటుగా మనము టేపుని తీసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ కానీ లంచ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా మనము లంచ్ బాక్స్ పెట్టించినప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి గట్టిగా ఇలా జిప్ని తీయటం వలన ఆ జిప్ అనేది బయటికి వచ్చేస్తుంది. అక్కడ స్టిచ్చింగ్ పోయినా కూడా ఈ జిప్ అనేది బయటకి రావటం వలన మళ్ళీ పెట్టడం అంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇలా బ్యాగ్ని మనము కొద్దిగా రివర్స్లో తీసి ఇలాంటి పిన్నిస్లు ఉంటాయి కదండి, ఆ పిన్నిస్ని పెట్టేసామనుకోండి, ఆ జిప్ బయటకి ఎంత లాగినా కూడా రాకుండా ఉంటుంది. అప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ లంచ్ బాక్స్లు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. మన నెయిల్స్కి ఎప్పుడైనా ఇలాంటి నెయిల్ పాలిష్ని పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెయిల్స్ పక్కన వైపున కూడా ఈ నెయిల్ పాలిష్ అనేది అంటినప్పుడు ఇలాంటి డస్టర్ని కానీ స్మూత్ క్లాత్ని తీసుకొని తుడిచేసామనుకోండి, సైడ్లో అస్సలకే అంటుకోకుండా ఉంటుంది. అంతేకాకుండా మనము పెట్టిన వెంటనే ఏదైనా పని చేయాల్సి వస్తే ఐస్ వాటర్లో ఈ నెయిల్స్ అన్నీ ముంచేసి 1 నిమిషం పాటు అలాగే ఉంచేసామనుకోండి, నెయిల్ పాలిష్ అనేది త్వరగా ఆరిపోతుంది. మన చేతికి అస్సలకే అంటుకోదండి. మరొక యూస్ఫుల్ టిప్,
ఇలాంటి స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సుల యొక్క క్యాప్ అనేది లూజ్గా ఉందనుకోండి, దాంట్లో మనము ఏది స్టోర్ చేసుకున్నా కానీ పురుగు పట్టడం కానీ పాడవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా వైట్ ప్లాస్టర్ కానీ మీ ఇంట్లో ఏ ప్లాస్టర్ అయినా సరేనండి, ఇలా బాక్స్ యొక్క అంచు చుట్టూ మనము ప్లాస్టర్ని రౌండ్గా వేసేయాలి. మరీ ఎక్కువగా లూజ్ ఉందనుకోండి, ఇలా 2 వరుసలు వేసామనుకోండి, అప్పుడు ఇంకా టైట్ అయిపోతుంది. నేను ఇక్కడ ఒక వరుస వేసి చూపించాను చూడండి. తర్వాత క్యాప్ను పెట్టేసామనుకోండి, బాక్స్ క్యాప్ అనేది అస్సలకే రాదండి. మనం దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులు వస్తాయి కదండి. ముందుగా ఇలాంటి స్క్వేర్ షేప్ ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి మనము ఇలా పెన్తో మార్క్ చేసుకోవాలి. 2 వైపులా సమానంగా మార్క్ చేసుకున్న తర్వాత సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం అనుకోండి, 2 బాక్సులుగా ఇలా విడిపోతాయి. ఇలా కట్ చేసుకున్న బాక్స్లో మనము గిన్నెల స్టాండ్ లాగా ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్ కానీ ప్యాన్స్ కానీ పెట్టేసుకోవచ్చు. మరొక కార్డ్బోర్డ్ బాక్స్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ లెటర్స్ కానీ ఆయిల్ బాటిల్, ఇలాంటి ప్యాన్కి సంబంధించిన స్పూన్స్ కానీ అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ మరకలు అనేవి అంటుకోకుండా ఉంటాయి. కిచెన్లో ఇలాంటి చిన్న వైపర్ ఉందనుకోండి, మన పనులన్నీ ఈజీగా అయిపోతాయి. గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్టాండ్లో వేస్తాం కదండి, వాటర్ అనేవి ఇలా కిచెన్ ఫ్లోర్ పైన పడ్డప్పుడు మనము ఈ వైపర్తో ఇలా అనేసామనుకోండి, అక్కడ తడి లేకుండా పూర్తిగా ఆరిపోతుంది. కిచెన్ సింక్లో ఇలాంటి అన్నం మెతుకులు కానీ కర్రీ పడ్డప్పుడు మనము చేత్తో కాకుండా ఇలా వైపర్తో అనేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇలా వైపర్తో చేసేసామనుకోండి, నిమిషాలలో అయ్యే పనులు కూడా సెకండ్లలో అయిపోతాయి. ఈ వైపర్ పైన విమ్ లిక్విడ్ని కానీ ఏదైనా లిక్విడ్ని వేసి సింక్ కాడ ఉండే టైల్స్ని కానీ కిచెన్ కాడ ఉండే టైల్స్ని క్లీన్ చేసామనుకోండి, ఈ వైపర్తో మరకలన్నీ కూడా తొలగిపోతాయి. మనము క్లాత్తో క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ ఆ క్లాత్ని వాటర్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా, అలాంటి పని కూడా లేకుండా మనము నిమిషాలలోనే ఈ కిచెన్ పనులను చేసుకోవచ్చు. ఈ చెత్త చాటను కూడా మనము క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా లిక్విడ్ని వేసి ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వైపర్ స్టిక్కి మనము ఒక సాక్స్ను వేసి మన ఇంట్లో ఉండే డోర్స్ని కానీ స్లైడింగ్ డోర్స్ని కానీ నెట్టెడ్ జాలిని ఏదైనా సరేనండి ఈజీగా క్లీన్ చేయండి. ఈ సాక్స్ పైన లిక్విడ్ని వేసి నేను ఇక్కడ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకే సెకండ్లో ఈ స్లైడింగ్ డోర్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మనము నిమిషాలలో చేసే పనులు కూడా ఇలా సెకండ్లలో పోతాయి. చూసారు కదండి, ఎంత పెద్ద స్లైడింగ్ డోర్నైనా ఇలా క్లీన్ చేయండి. అలాగే దీంట్లో పడిన డస్ట్ను కూడా ఇలా సాక్స్తో క్లీన్ చేసుకోవచ్చు. జారీ యొక్క కింది భాగాన ఇలా మురికిగా తయారవుతుంది కదండి, మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. కొన్ని హాట్ వాటర్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఈ హాట్ వాటర్లో 2-3 టైమ్స్ ఇలా బాగా కడిగేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత మరొక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సోడాను వేసుకోవాలి, కంఫర్ట్ని కూడా యాడ్ చేయాలి, స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి, గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. జల్లెడను తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలు క్లాత్ని కానీ తీసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ని ఈ జల్లెడ పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇంట్లో ఉండే దుమ్ము అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా బెడ్డుకున్న డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. పెరుగు పూర్తిగా కట్ చేసుకుంటే దానిలో కొద్దిగానన్నా పెరుగు ఉంటుంది. దాన్ని వేస్ట్ చేయకుండా దీంట్లో కొద్దిగా రాళ్ళ ఉప్పును కానీ ఇలా మామూలు సాల్ట్ను వేసుకోండి. తోటే మనము మన ఇంట్లో ఉండే వెండి సామాన్లు ఉంటాయి కదండి, ఈ వెండి సామాన్ని మనము క్లీన్ చేసుకోవడానికి వేరే వాటిని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న పెరుగు ప్యాకెట్ సహాయంతో ఈ వెండి సామాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పటిలాగా మెరిసిపోతాయి. క్లీన్ చేయడానికి మనము కోల్గేట్ పేస్ట్ని కానీ ఇంకేదైనా లిక్విడ్ని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న పెరుగు ప్యాకెట్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. సబ్బు తుణుకలను వేస్ట్ చేసే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనిపైన కొద్దిగా వంట సోడాని యాడ్ చేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్లో ఉండే ఇలా వెస్టర్న్ టాయిలెట్కి అతికించేసుకోవాలి. దీనివల్ల వాష్రూమ్ ఎప్పుడు చూసినా నీట్గా కనపడటమే కాకుండా ఇలాంటి సబ్బు తుణుకలను మనము ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని కూడా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు.
ఇలాంటి పొడవైన ఒక బ్రష్ ఉంటుందండి వాటర్ క్యాన్స్ని వాటర్ బాటిల్స్ని క్లీన్ చేయడానికి. అయితే ఇలా ఒక బ్రష్ని తీసుకున్నాక మనము ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో బీరువా కానీ కబోర్డ్స్ కానీ ఫ్రిడ్జ్ అలాగే ఏదైనా ఇలా బెడ్ కింద మనకి డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చీపురు కట్టతో అంత బాగా క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదండి, ఇలా డర్టీగా మారినప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి. ఆ తర్వాత ఈ వైర్ని మనము ఇలా టిష్యూ పేపర్ మధ్యలో పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత డర్టీగా మారిన వైర్లైనా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఇలాంటి ఇయర్ ఫోన్ వైర్స్ కానీ ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదండి, దాన్ని కార్డ్బోర్డ్ రోల్ని కొద్దిగా కట్ చేసి ఇలా పెట్టేసామనుకోండి స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది, నీట్గా ఉంటాయి. మాప్ని మనము ఇలా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మురికిగా తయారవుతుంది కదండి, కొన్ని హాట్ వాటర్ని ఇలా బకెట్లోకి వేసిన తర్వాత లైజాల్ని సర్ఫ్ను వేసి ఈ మాప్ స్టిక్ని మనము ఇలా ఒక 15 to 20 మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్లో నానబెట్టి ఇలా ఒక 2-3 సార్లు గట్టిగా అనేసామనుకోండి దాంట్లో ఉండే మురికి అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ వాటర్ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ మాప్ అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. దీనివల్ల ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గిన్నె ఉన్నప్పుడు దాని కింద ఒక ప్లేట్ని పెట్టేసి బియ్యంలో పురుగు కానీ లేదా సన్న ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా సరేనండి మనము ఇలా జల్లెడ పెట్టేసామనుకోండి దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ పురుగు అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇలాంటి గ్రేటర్ ఉన్నప్పుడు టమాటా ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము, ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటా ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన టమాటాపై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను, కానీ టమాటా ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మిక్సీలో వేయటం దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి. ఇలాంటి నెట్టెడ్ జాలీలు మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదండి, దాన్ని పడేయకుండా సబ్బు ముక్కలు అనేవి ఇలా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదండి, వాటన్నిటిని కూడా ఈ నెట్టెడ్ జాలీలో వేసి గట్టిగా ముడివేయండి. ఈ నెట్టెడ్ జాలీని మనము ఇలా వాష్ బేసన్ కాడ కానీ బాత్రూంలో పెట్టేసామనుకోండి ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల సబ్బు ముక్కలు అనేవి ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా వాడుకోవచ్చు. ఆయిల్ క్యాన్ అనేది ఇలా జిడ్డు పట్టినప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా కూడా క్లీన్ చేసినా కూడా సరిగా పోవండి. ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసిన వెంటనే మన ఇంట్లో చాలా మాస్కులు ఉంటాయి కదండి, దాంట్లో ఒక మాస్క్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన అలాగే కింద 2 వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ క్యాన్ బాటిల్కి కానీ ఇలాంటి ఆయిల్ క్యాన్స్కి మనము ఈ మాస్క్ను వేసామనుకోండి ఆయిల్ ఎప్పుడైనా లీక్ అయినా కూడా ఈ మాస్క్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి అంత జిడ్డు అనేది ఎక్కువగా ఉండదండి. క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. కావాలంటే మీరు కింద కూడా వేసుకోవచ్చండి. ఒకవైపు మాత్రమే కట్ చేసి ఇలా కింది వైపున కూడా వేసుకున్నాం అనుకోండి ఆయిల్ క్యాన్కి జిడ్డు అనేది అస్సలకే పట్టదు. పిల్లలు బుక్కులో కానీ థర్మకోల్ షీట్ పైన ఇలాంటి కలర్స్ వేశారనుకోండి ఆ బ్రష్ని మళ్ళీ కింద పెట్టేశారనుకోండి కలర్ అనేది కింద కూడా అంటుకుంటుంది. బట్టల క్లిప్ మధ్యలో పెట్టేశామనుకోండి కలర్ అనేవి ఎక్కడ అంటుకోకుండా నీట్గా ఉంటాయి. ఎక్స్టెన్షన్ బాక్స్ వైర్ని మనము ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత ప్లగ్ని అలాగే ఉంచేస్తాం కదండి, ఈ ప్లగ్ను ఈ హోల్స్లో పెట్టేసామనుకోండి పిల్లలు తీసినా కానీ బయటకి రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. వాష్రూమ్లో కానీ కిచెన్లో ట్యాప్స్ అనేవి ఇలా సన్నగా వచ్చినప్పుడు ఈ ట్యాప్స్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి దీంట్లో ఉండే నెట్టెడ్కి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇయర్ ఫోన్ వైర్స్ అనేవి ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే బట్టల క్లిప్ ఉంటుంది కదండి, ఈ బట్టల క్లిప్ మధ్యలో నుంచి ఇలా వైరును చుట్టేసి చివరి భాగాన్ని కూడా ఈ మధ్యలో పెట్టేసామనుకోండి వైర్ అనేది చిక్కుబడిపోకుండా ఇలా నీట్గా ఉంటుంది. మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు. నిమ్మ తొక్కలతో గోళ్ళను ఒక 30 సెకండ్ పాటు రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో కానీ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి గోళ్ళు అనేవి అందంగాను పుచ్చిపోకుండాను ఉంటాయి. పెన్ రిఫిల్ అనేది సరిగా రాయనప్పుడు లేదా మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంటుంది కదా, అలాంటప్పుడు ఒక స్టీల్ ప్లేట్ మీద కొంచెం వేడి పుట్టేటట్లు రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత మీరు పేపర్ పైన రాసి చూడండి
ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఇలా నీట్గా మళ్ళీ థిక్గా పెన్ అనేది రాస్తుంది. లేకపోతే కొంచెం వేడి చేసి విదిలించి అప్పుడు పేపర్ మీద రాసినా కూడా రాస్తుంది. హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ జిప్స్ అనేవి ఇలా స్ట్రక్ అవుతున్నప్పుడు కానీ గట్టిగా రాకపోతే మనం ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి, ఈ జిప్ పైన కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనం జిప్ని ఒక 2-3 టైమ్స్ ఇలా పెట్టేసామనుకోండి, అప్పుడు జిప్స్ అనేవి స్మూత్గా పనిచేస్తాయి. జిప్స్ యొక్క బటన్స్ పెట్టాలంటే ఒక్కొక్కసారి మన చేతి కూడా నొప్పి పెడుతుంది కదండి. ఇలా మనము ఒక పిన్ని సహాయంతో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఈ బటన్స్ని ఎన్నైనా ఈజీగా సెకండ్లలోపే పెట్టేసేయవచ్చు. ఈ టిప్ ఇలా పిల్లలకి చూపించినా కానీ లేదా మనం కూడా చాలా ఈజీ ట్రిక్లో షర్ట్స్కి ఉన్న బటన్ని పెట్టేయచ్చు. కబోర్డ్స్ మధ్యలో కానీ ఇలాంటి బీరువా మధ్యలో చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, మనము చీపురు కట్టతో క్లీన్ చేయలేనప్పుడు ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని పెట్టి ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండే డస్ట్ని తీసేయడమే కాకుండా అక్కడ ఉండే జల పురుగులు కానీ ఎలాంటి పురుగులైనా ఇలా బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకున్నారు అనుకోండి, కబోర్డ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న స్పేస్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. మనము కర్టెన్స్ని ఇలా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, దానికి ఉండే ఈ ప్లాస్టిక్ రింగ్స్ అనేవి విరిగిపోతాయి. అలాంటప్పుడు ఇలా ఒక చిన్న సాక్స్ని తీసుకొని ఒక కర్టెన్కి ఒక్క సాక్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇలా రింగ్స్ ఉన్న పై భాగాన్ని మనము సాక్స్ లోపట పెట్టేసుకొని అప్పుడు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, ఇవి విరిగిపోకుండా మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. ఇలా ఒక విండో కర్టెన్కి మనము 2 సాక్స్లను వేసి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, అవి నీట్గా ఉంటాయి. సోప్ అయిపోయిన వెంటనే ఇలా ఏదైనా ఒక సోప్ని తీసుకునేటప్పుడు మనము కవర్ని ఓపెన్ చేసి తీసుకుంటాం కదండి, ఆ కవర్ని బయట పడేయకుండా మన కబోర్డ్లో కానీ బీరువాలో ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా సోప్ బాక్స్ని పెట్టేసామనుకోండి, మంచి సువాసన అనేది వస్తుంది. ఇలాంటి సోప్ కవర్స్ని బయట పడేసే బదులు ఒక 15 డేస్ వరకు కూడా కబోర్డ్ నుంచి మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా అరిగిపోయిన చీపురు కట్టను మనము ఎంత ఊడ్చినా కూడా ఇల్లు అనేది నీట్గా కాదు కదండి. అలాంటప్పుడు ఎక్కడి వరకైతే అరిగిపోయిందో అక్కడి వరకు ఇలా సీజర్తో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం వలన మనకి సమానంగా ఈ చీపురు కట్ట అనేది ఇలా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న చీపురు కట్టను మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చీపురు కట్టతో ఇలా ఊడ్చినా కూడా దుమ్ము అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలా కాకుండా మీరు ఇంట్లో ఉండే ఇలా డోర్స్ కాడ కానీ వెనుక భాగాన ఉండే బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ అనేది మనము అలాంటి చీపురు కట్టతో క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి సమానంగా కట్ చేసుకున్న చీపురు కట్టతో అయితే చాలా బాగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ అంతా కూడా ఇలా బూజు పట్టి అక్కడ పురుగులు కూడా ఉన్నాయండి. ఇలా మనము సమానంగా కట్ చేసిన చీపురు కట్టతో ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో కానీ బీరువా కాడ అలాంటి ప్లేస్లో క్లీన్ చేయని వాటి దగ్గర కూడా ఈ చీపురు కట్టతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని మనము ఇలా కొద్దిగా వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి క్యాప్కి చేసుకోవాలి. ఈ వాటర్ బాటిల్లో ఇలా వాటర్ని నింపిన తర్వాత క్యాప్ పెట్టే ముందు టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఆ క్యాప్కి సరిపోయే మాత్రమే ఇలా చిన్నగా టిష్యూ పేపర్ని ఒక 2-3 మడతలు మలుచుకొని ఆ క్యాప్ పై భాగంలో పెట్టేసేయండి. ఆ తర్వాత మనము ఈ క్యాప్ను ఈ వాటర్ బాటిల్కి పెట్టేసేయాలి. ఈ బాటిల్ని రివర్స్ చేసామనుకోండి, దాంట్లో నుంచి డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి. మనము ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో చెట్లు అనేవి వాటర్ వేయకపోతే పాడైపోతాయి కదండి. అలాంటి టైంలో ఇలాంటి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ని మనము చెట్ల మధ్యలో పెట్టేసి 2-3 డేస్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా చెట్లు అనేవి పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా మొక్కలు అనేవి ఎదుగుతాయి. చూసారు కదండి, ఇలా మనకి ఎక్కువగా వాటర్ అనేది లీక్ కాకుండా ఒక్కొక్క డ్రాప్ మాత్రమే పడుతుంది కాబట్టి ఇలా ఎన్ని రోజులైనా మట్టి అనేది తడిగానే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు పీచు ఉంటుంది కదండి, ఆ పీచును పడేయకుండా దీనిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా పీచును తీసుకున్నానండి, మనకి సరిపడినంత పీచును తీసుకొని లెవెల్స్గా ఉండే విధంగా ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి. ఈ పీచు అనేది ఇంకా సమానంగా రావడానికి ఇలా ఒక దువ్వెనతో దువ్వేసారనుకోండి, అప్పుడు అన్ని దగ్గర కూడా సమానంగా వస్తుంది. దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఇలా పూర్తిగా పోతాయి. ఇలా సమానంగా చేసిన తర్వాత వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, పై భాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఈ పీచును కూడా మనము ఈ వాటర్ బాటిల్లో పెట్టడానికి ముందుగా ఇలా మనము కొద్దిగా హీట్ చేసామనుకోండి, వాటర్ బాటిల్ అనేది దగ్గరికి వస్తుంది. ఇందులో పీచు పట్టే మాదిరిగా మాత్రమే వేడి చేయాలి.
ఇలా దగ్గర చేసిన వాటర్ బాటిల్లో పీచు పెట్టేసాం కదండి. ఈ క్యాప్లో నుంచి పీచు అనేది కింద పడకుండా గట్టిగా అలాగే ఉంటుందండి. మరొకసారి ఇలా దువ్వెంతో దూసేసామనుకోండి, దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా ఒక 2-3 సార్లు చేసామనుకోండి, మనము దీంతో ఏది క్లీన్ చేసుకున్నా కూడా దాంట్లో నుంచి ఇలాంటి చిన్న చిన్న డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. చాలా మంది దేవుని గదిని చీపురు కట్టతో ఊడ్చలేరు కదండి. అలాంటి వారికి మనము ఇలా కొబ్బరి పీచుతో తయారు చేసిన దాంతో మనము దేవుని గదిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఒక వైపర్ స్టిక్ని కానీ మాప్ స్టిక్ని తీసుకొని మనము ఇలా కొబ్బరి పీచును ఈ వాటర్ బాటిల్లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, క్యాప్కు పెట్టే భాగాన్ని స్టిక్ని పెట్టేసి ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, దాంట్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి చీపుతో ఈ స్టిక్తో మనము పైన ఉన్న బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదండి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈ కొబ్బరి పీచు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా విండోస్ని కానీ కిటికీలను జాలీలను ఏదైనా మనము ఇలా కొబ్బరి పీచుతో స్టూల్ కానీ ఎలాంటిది ఎక్కకుండా ఇలా కింది నుంచే మనము క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా మనం పడేసే కొబ్బరి పీచుతోటే కింది నుంచే మనము ఎన్ని ఫ్యాన్లైనా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్టూల్స్ కానీ నిచ్చెన వాడేవాళ్ళు ఇలా మనము ఎక్కకుండానే కొబ్బరి పీచు సహాయంతో కింది నుంచే క్లీన్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ఉంటుంది కదండి, ఆ ఫాల్ సీలింగ్ గ్యాప్లో కూడా చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదా, దాన్ని మనము చీపురు కట్టతో కానీ దేంతో క్లీన్ చేసుకోలేం, కానీ ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పీచుతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్కి మనము ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో అన్నిటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోర్ని ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం, కానీ ఇలా టైల్స్ పైన ఉన్న చిన్న చిన్న డస్ట్ను కూడా మనము కొబ్బరి పీచు సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలా గట్టిగా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని ఒక మేకుకు వేసుకోండి. మన ఇంట్లో ఉండే కూలింగ్ గ్లాసెస్ కానీ మనము ప్రతిరోజు వాడే స్పెట్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా గాజుకు వేసామనుకోండి, అవి కింద పడకుండా ఏ టైంలో కావాలన్నా కూడా మనము ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది.